వి3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మరి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అది ఏంటంటే చెట్లకి డబ్బులు కాస్తాయా అనే మాట వింటుంటాం కదా, కానీ అది నిజం అంటున్నారు మన ఎస్పీపీ. మరి వాళ్ళు కూడా ఎలా ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందామా? ముఖ్యంగా చెప్పడం మర్చిపోయా, నా పేరు జ్యోతి. ఓకే, వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్. సో మన కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటికీ 18 వసంతాలు పూర్తి చేసుకుంది. వచ్చేసి 35 వెంచర్లు కంప్లీట్ చేసింది. ఈ 35 వెంచర్లకు గాను దాదాపు మనకు వచ్చేసి 3500 ఎకరాల ప్లాంటేషన్ జరిగింది. సో మనకి నెల్లూరు, ప్రకాశము, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురము ఈ ఎర్రచందనం మొక్కల ద్వారా మీకు వచ్చేసి మన చెట్లే మనకు ఆర్థిక భరోసా అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే వీటి ద్వారా మీరు పెట్టే పెట్టుబడి చిన్నది, కానీ మీకు వచ్చే రిటర్న్స్ అనేది చాలా ఎక్కువగా. డబ్బులు చెట్లకు కాస్తాయా అనే నానుడిని నిజం చేసే నికార్సైన బంగారు లోకం మా ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్. ఓకే సార్, మరి ఇప్పుడు ఎర్రచందనం అనేది గవర్నమెంట్ నుంచి మాత్రమే వస్తుందంటారు, మరి ఇప్పుడు ప్రైవేట్గా కూడా వస్తుందా? మేడం, మనం గవర్నమెంట్ పర్మిషన్ ద్వారానే మనము చెట్లను పెంచుతున్నాము. గవర్నమెంట్ మనకు ఏపీ జిఓ నంబర్ 256 ద్వారా మనకు పర్మిషన్ ఇచ్చారు. యాక్చువల్గా 2004లో ఎర్రచందనం అనేది బ్యాన్ చేశారు. 2004 నుంచి 2015 వరకు బ్యాన్లోనే ఉన్నింది. 2015లో మాకు ఒక జిఓ నంబర్ ద్వారా మనకు పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి మన కంపెనీ అనేది ఈ ప్లాంటేషన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 35 వెంచర్లు వేశాము. ఈ 35 వెంచర్లకు గాను దాదాపు 3500 ఎకరాలు వేసాము. ఈ 3500 ఎకరాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్న లీగల్ ఇష్యూ కూడా లేదు. ఇందులో వచ్చేసి 1 ఇయర్ మొక్కలు ఉన్నాయి, 2 ఇయర్స్ మొక్కలు ఉన్నాయి, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్. అనంతపూర్లో కూడా మన వెంచర్స్ స్టార్ట్ అవబోతున్నాయంట, నిజమేనా? అవును మేడం, ఆల్రెడీ మనకు వచ్చేసి అనంతపూర్లో 2 వెంచర్స్ ఆల్రెడీ మనకు వచ్చేసి మద్దల చెరువు, ఇక్కడ కనగానపల్లి మండలము మద్దల చెరువు, తర్వాత గుమ్మగట్ట మండలము భూపసముద్రం 2 వెంచర్. నెక్స్ట్ కొత్త వెంచర్ వచ్చేసి నెక్స్ట్ మంత్లో మనకు లాంచ్ కాబోతుంది మనకి దగ్గరలోనే. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది మేడం? ఇందులో వచ్చేసి మినిమం 25 సెంట్లు మేడం. 25 సెంట్ని ఒక యూనిట్గా కన్వర్ట్ చేసి మనం అమ్ముతాము. 25 సెంట్లు కలిపి మనకు 8 lakhs పడుతుంది. అంటే ఒక సెంటు 32,000. 32,000తో మనకు 25 సెంట్లు అనేది మనము స్పాట్ రిజిస్ట్రేషన్ చేపిస్తాము. దీని ద్వారా మీరు పెట్టే పెట్టుబడికి 10ంతల ఆదాయం అనేది మేము చూపిస్తాం మేడం. మరి ఇంత అమౌంట్ పెట్టి ఇక్కడ సెంట్ తీసుకున్న తర్వాత మరి సెక్యూరిటీ ఎలా ఉంటుంది మేడం? సెక్యూరిటీ అనేది మొత్తం టోటల్గా కంపెనీ చూసుకుంటుంది. ఈ వెంచర్కి సంబంధించి మొత్తం టోటల్గా 5 అంచెల భద్రత అనేది ఇస్తుంది మేడం. ఇందులో వచ్చేసి నంబర్ 1 వచ్చి సోలార్ ఫెన్సింగు, నంబర్ 2 సీసీ కెమెరాలు, నంబర్ 3 వచ్చేసి గన్మెన్ ప్రొడక్షను, నంబర్ 4 వచ్చేసి డాగ్ స్క్వాడు, నంబర్ 5 వచ్చేసి జియో ట్యాగింగ్. ఈ 5 అంచెల భద్రత ద్వారా ఆ వెంచర్కి సంబంధించి పూర్తి సెక్యూరిటీ అనేది మన కంపెనీ ఇస్తుంది. 8 లక్షలు ఒకరు పెట్టాలంటే కాదు కదా, మరి మధ్యతరగతి వాళ్ళకి? మేడం, ఇందులో ఒక సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మా ఎండి గారు ఈ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేశారు. ఒక 50% కనుక అమౌంట్ కట్టగలిగితే మిగిలిన 15%ని ఈఎంఐ రూపంలో మేమే లోన్ ద్వారా మీకు ఇచ్చి మంత్లీ ఈఎంఐ రూపంలో కట్టించుకుంటాం మేడం. ఓకే మేడం, ఇందులో వచ్చేసి మీరు ఫుల్ పేమెంట్ చేసుకున్న ఈఎంఐకి వెళ్ళినా కూడా స్పాట్ రిజిస్ట్రేషనే ఉంటుంది. మీరు ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి మీ డాక్యుమెంట్స్ అనేది మీకు మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాము. ఈఎంఐలోకి వెళ్ళిన వాళ్ళకి ఒక సెట్ జిరాక్స్ ఇస్తాము. మీ ఈఎంఐస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చి మీ డాక్యుమెంట్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే సార్. ఓకే అండి, మరి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒక దెబ్బకి 2 పిట్టలని. అది నిజమైంది. అదే ఎలా అంటే ఒక పెట్టుబడికే 2 లాభాలన్నమాట. భూమి విలువ పెరుగుతుంది, మన చెట్టు నుంచి కూడా మనకి లాభం వస్తుంది. కాబట్టి అందరూ తెలుసుకోవాలి, మన చెట్లే మనకు ఆర్థిక భరోసా.